హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎలా ఉన్నారు? చూసారా, ఇది గోంగూర తోట. చూడండి చెట్లు ఎంత ఎత్తునున్నాయో, నాకన్నా ఎత్తునున్నాయి చెట్లు. సో ఈ గోంగూర చూడగానే నాకు ఒక ఐడియా వచ్చింది, గోంగూర బిర్యానీ ఎందుకు చేయకూడదు అని. సో ఈ మధ్య ట్రెండింగ్గా ఉంది కదా గోంగూర బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీలో, మటన్ దమ్ బిర్యానీలో గోంగూర వేసి చేస్తున్నారు కదా. నేను ప్లెయిన్గా గోంగూర బిర్యానీ చేద్దామని ట్రై చేశా. బాగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంట్లో గోంగూర కదండి, చాలా ఫ్రెష్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ముందుగా నేను కొంచెం గోంగూర తీసుకొని వచ్చి, సో ఈ డబ్బాతో రైస్ తీసుకున్నాను, ఒక డబ్బా రైస్. సో మేము తక్కువ మంది కాబట్టి ఒక డబ్బా సరిపోతుందని ఒక డబ్బా రైస్ తీసుకొని వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ కోసుకొచ్చిన గోంగూర కూడా నీళ్ళల్లో వేసేసి ఒక వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం, రెడీ అయిపోతుంది. సో యూస్ చేసేసుకోవచ్చు, తాలింపులో వేసిస్తే బాగుంటుంది. సో దీనికి కావాల్సింది పచ్చిమిరపకాయలు, పెద్దుల్లిపాయలు, ఒక 3 పెద్దుల్లిపాయలు తీసుకున్నాను నేను. అలాగే కొంచెం పుదీనాకు, అలాగే కొంచెం కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది. సో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని, సరిపడినంత ఆయిల్ వేసి కొంచెం జీడిపప్పు వేసాను నేను. ఇప్పుడు కరివేపాకు వేస్తే ఆయిల్ ఆ ఫ్లేవర్ పీల్చుకుంటుంది కదా, చాలా బాగుంటుంది. సో వెంటనే పెద్దపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు నేను కట్ చేయట్లేదు, కట్ చేస్తే ఘాటు ఎక్కువైపోతుంది, అంతే వేసేస్తున్నాను. అలా వేస్తేనే తాలింపులో మగ్గి పచ్చిమిరపకాయ చాలా టేస్టీగా ఉంటుంది, తినొచ్చు, బాగుంటుంది. సో ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్ త్వరగా వేగుతుంది కదా, బాగా వేపకూడదు ఆనియన్. సో పసుపు, కారం, కొంచెం చెక్క లవంగ పొడి, నేను ఎప్పుడు మా ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను. చెక్క లవంగ పొడి ఒక పించు, కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్, ఎక్కువ పట్టదు దీనికి, బాస్మతి రైస్ కదా కొంచెం. అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని, సో కట్ చేసి పెట్టుకున్న పుదీనాకు ఒకసారి తిప్పేసుకొని, సో మనం రెడీగా పెట్టుకున్నాం కదా తోటలో నుంచి తెచ్చుకున్న గోంగూర, ఆ గోంగూర ఇప్పుడు వేసేద్దాం. ఈ గోంగూర మగ్గాలి, కొంచెం మెత్తబడిపోయి బాగా గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది. అప్పుడు వాటర్ పోసుకోవాలి, సరిపోవాలి. చూడండి గ్రేవీ రెడీ అయిపోయింది, రిజ్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ డబ్బాతో ఒక డబ్బా రైస్ తీసుకున్నాం కాబట్టి 2 డబ్బాలు, లేదా మీరు ఎలా కొలత వేసుకుంటారో అలా కొలత వేసేసుకొని, నీళ్ళు పోసేసుకొని, ఉప్పు వేసేసుకొని, రైస్ కూడా వేసేసుకొని, కొంచెం ఉడికిపోయినాక, సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దమ్ముకి కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్కి, ఆ గోంగూరకి సూపర్ ఎమ్మీ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో గుమగుమలాడే గోంగూర బిర్యానీ రెడీ.